అందరికీ నమస్కారం. వెన్నెల్లో చందమామ కథలకు స్వాగతం. ఈరోజు కథ భానుమతి రామకృష్ణ గారు రచించిన అత్తగారు కథల నుంచి అత్తగారు పనివాళ్ళు. ఆ రోజు ద్వాదశి అయినందువల్ల మా అత్తగారి భోజనం త్వరలోనే అయింది. ఆమె భోంచేస్తూనే వంటవాడు తిరువెంగళాచారి భోంచేశాడు. వంటింటి వెనుక ఉన్న వరండాలో భోజనానికి కూర్చున్నాడు పనిపిల్లవాడు గుండుమని. వీధిలో ఎవర్ సిల్వర్ పాత్రలవాని కేక విని మా అత్తగారు వాణ్ణి పిలిపించారు గూర్ఖావాడి చేత. వాడి బుట్టలో ఉన్న పాత్రలన్నీ ఒక్కొక్కటే తీసి పక్కన పెట్టుకున్నారు. ఇది చారుకి, ఇది పులుసుకి, ఇది పప్పుకి, ఇది పాయసానికి అంటూ. చివరికి గోరంత జరీ కూడా లేని ఎలకలు కొట్టిన ఆమె పాత మడిచీర ఒకటి, నావి 2, 3 పాత జాకెట్లు తెచ్చి వాడి ముఖాన పడేసి ఆ పాత్ర సామానంతా కావాలన్నారు. వాడు ఒక్క నమస్కారం చేసి బుట్ట సర్దుకోబోయాడు. ఏమిస్తావో తేల్చి చెప్పిందాకా పాత్రలివ్వనన్నారు మా అత్తగారు. వాడికి ఒళ్ళు మండి బుట్టంతా వెతికి ఒక చిన్న స్పూన్ తీసి, మీరిచ్చిన గుడ్డలకి ఇదే వచ్చేది. మా అత్తగారికి ఒళ్ళు తెలియని కోపం వచ్చింది. పో వెధవ! నువ్వు గాకపోతే నీ తలదన్నిన వాడు ఇంకొకడొస్తాడు. అసలు నిన్ను పిలవడం నాది బుద్ధి తక్కువ. కొవ్వెక్కిన గాడిద! ఎంత పొగర్రా నీకు? నిక్షేపం లాంటి గుడ్డలకి ఒక్క స్పూన్ ఇస్తావా? ఆ బోడి స్పూను నువ్వే ఉంచుకో, నాకక్కర్లా అంటూ వాడి పాత్రలు సొట్లు పడేటట్లు విసురుగా వాడి ముందు నెట్టిపారేశారు. ఓ ఓ ఓ పెద్దమ్మగారు, ఆ గుడ్డలు ఊరికే ఇచ్చినా మాకొద్దు గాని పాతర్లు కాస్త మెల్లిగా ఇయ్యండి. సొట్టలు పడితే మా యజమాని ఊరుకోడు. మీరయ్యే గుడ్డలు ఇస్తారని తెలుసుంటే వచ్చేవాణ్ణే కాదు. మీతో బేరం కుదరదులేండి అంటూ వాడు బుట్ట సర్దుకొని వెళ్ళిపోయాడు. దీంతో మూడోసారి ఆ ఎవర్ సిల్వర్ పాత్రలవాడు వచ్చి బేరం కుదరక వెళ్ళడం. వాడికి సహస్రనామం చదువుతూనే మా అత్తగారు ఆ పాత గుడ్డలు మూటగట్టారు. ఇప్పటికి ఆ గుడ్డలు కనీసం 50 సార్లన్నా మూటకట్టి ఉంటారు. ఇంతవరకు ఏ ఎవర్ సిల్వర్ వాడు ఆ గుడ్డలు తీసుకొని పాత్రలిచ్చిన పాపాన పోలేదు. నాకా గుడ్డల మూట అంటే ఒళ్ళు మంట. పోనీ పని మనిషి చీరలు లేవని బాధపడుతోంది. ఆ గుడ్డ దానికిస్తే వదిలిపోతుందిగా అంటూ ఓ చిన్న సలహా ఇచ్చాను మా అత్తగారికి. ఇంకా నయం, నిక్షేపం లాంటి నా మడిపట్టు చీరను, దుక్కల్లాంటి నీ జాకెట్లను తీసుకెళ్ళి పనిదానికిమ్మంటావా? నీకేమైనా మతిపోయిందా అంటూ మందలించారు నన్ను. పోనీ ఆ గుడ్డలతో పాటు నా పాత పట్టు చీరలు బాగా జరి ఉన్నవి వేసి మనకు కావలసిన పాత్రలు తీసుకోకూడదు అంటూ మరో సలహా ఇచ్చాను. అవ్వ, బంగారం ముద్దల్లాంటి నీ జల్తార్ చీరలు ఈ ముష్టి పాత్రలకిస్తానంటావా? చాల్లే ఊరుకో, ఎవరన్నా వింటే నవ్విపోతారు. మరీ అంతగా చిరుగు పట్టినప్పుడు జల్తారు కరిగించి ఏ వెండి గ్లాసో చెంబో చేయిస్తాను అంటూ అంటూ ఆ పాతగుడ్డల మూటను స్టాక్ రూంలో ఉన్న బీరువాలో భద్రంగా దాచడానికి వెళ్ళారు. పెద్దమ్మగారు, పెద్దమ్మగారు అంటూ హడావిడిగా పరిగెత్తుకొచ్చాడు వంటవాడు వెంగళాచారి. అతని వెనకాలే పనివాడు గుండుమని విసురుగా వచ్చాడు. ఓ రూపాయి ఉంటే పారేయండి అమ్మగారు, హోటల్లోనన్నా తినొస్తాను. రోజు ఈ ఎదవ తిండి తినలేక చస్తున్నా అన్నాడు. చూసారా చూసారా, వెదవి తిండిట, అన్నం పరబ్రహ్మ స్వరూపం అన్నారు. తినే కంచాన్ని నేలకేసి కొట్టవచ్చా? ఎంత అపచారం, ఎంత అపచారం అంటూ వాపోయాడు వంటవాడు. చాల్లేవయ్యా పెద్ద మనిషి, మాడిపోయిన పప్పు తెచ్చి నా ముఖాన గొట్టి తినమంటే ఎట్టా తినేది? పైగా మాడు కంపుతోనన్నా తినొచ్చు గాని ఆ మాడు వాసన రాకుండా ఉండడానికి ఏదో సెంటు పోశాడమ్మగారు. బాబోయ్, ఇంకా కంపు ఏం చెప్పమంటారు? డోకొచ్చిందనుకోండి ఆ సెంటు వాసనకి. అయినా ఒంటికేసుకునే సెంటు వంటకాల్లో వేసుకుంటారటండి ఎవరన్నా? హరిహరి, అది సెంటు కాదు, పన్నీరు, పన్నీరు పోశాను లక్షణంగా. ఆ, లక్షణంగానే ఉందా కంపు. అంతే అంతే, నీకిది కంపుగానే ఉంటుంది. ఊరికే అన్నారా, పంది బురద మెచ్చుగాని పన్నీరు మెచ్చునా అని. ఇదిగో వంటాయన, మాటలు జాగ్రత్తగా రాని. ఏమన్నావ్, నేను పందినా అంటూ గుండుమని గుడ్లెర్రజేశాడు. వంటవాడు నిలువునా వణికిపోతూ మా అత్తగారి కోసం లోపలికి పరిగెత్తాడు. మా వారు గాని మా వాడు గాని సాధారణంగా ఇంట్లో భోంచేయరు. మా అత్తగారి సూపర్విజన్లో జరిగే వంట సరిగ్గా ఉండదని మా వారు ఆఫీసుకు దగ్గరగా ఉన్న వుడ్లాండ్స్ హోటల్ నుంచి భోజనం తెప్పించుకుంటారు. మా వాడు పగలు హాస్టల్లో భోంచేస్తుంటాడు. రాత్రిళ్ళు ఇద్దరూ భోజనం చేయరు కనుక పలహారం కూడా బయట నుంచే ముగించుకొస్తారు. ఇక నేను అన్నం తింటే ఒళ్ళొస్తుందనే భయంతో గుండుమని చేసే వెజిటబుల్ సూప్తోనూ
చపాతీలతోనూ కాసిన్ని మజ్జిగ తాగి కాలక్షేపం చేస్తుంటా. అందువల్ల వంటవాడు కేవలం మా అత్తగారికి మడి వంట మాత్రం చేస్తుంటాడు. అది పనివాళ్ళ పాలబడుతుంది. ఏమిట్రా మహా నిలుగుతున్నావ్? ఏమిటి నీ ఆగడం? నీ తిండి గురించి కూడా రాద్ధాంతం చేస్తున్నావా? మేం పెట్టే తింటే తిను లేకపోతే పో అంటూ మా అత్తగారు వంటవాడిని వెనకేసుకొచ్చారు. పోతానమ్మా, ఈ తిండి తింటా ఎవరుంటారు? ఈ తిండి కుక్కలు కూడా తినవు. ఆ, తల పొగురు వెధవ. ఏమన్నావ్? కుక్కలు కూడా తినవా? అయితే మేమంతా ఎవరని నీ ఉద్దేశం? మిమ్మల్ని నేననలేదమ్మగారు. మాట సామెతకి చెప్పాను. రోజూ తినేయన్నీ మాడుస్తా ఉంటే ఎట్టా తినేది? నేను తినడం లేదట్రా? అయినా వాడు కావాలని మాడుస్తున్నాడా ఏమన్నానా? ఆ పనికి ఈ పనికి అటూ ఇటూ తిరగడంలో అంటగంటుతున్నాడు. ఆ మాత్రానికి అన్నం నేలకేసి కొడతావా? అన్నం కాదమ్మా, పప్పు, పన్నీర్ పప్పు. ఏమ్రా, ఏమైంది పన్నీర్ పప్పుకి? లక్షణంగా గుమగుమలాడుతోంది. నాకు ఫక్కున నవ్వొచ్చింది. ఆపుకున్నా. ఆ, గమగమే మరి. సెంటు పప్పు గదూ. సెంటు పప్పో శనగపప్పో నీకు దొరికేదది. తింటే తిను, పోతే పో అన్నారు ఖచ్చితంగా మా అత్తగారు. అట్టాగే, నేను తినలేను, పోతా అంటూ గుండుమని బయలుదేరాడు. నా గుండెల్లో రాయి పడ్డది. వాడు వెళ్ళిపోతే నా తిండి సంగతి అట్లా ఉంచి మా వాడికి కోపం వస్తుంది. ఇంట్లో ఉన్న కాసేపు వాళ్ళిద్దరి పనులకు వాడు ప్రతి క్షణం అవసరమే. వాడు లేకపోతే ఇంట్లో పై పనులకు ఇబ్బంది పడాలి. అందువల్ల నేను కలుగు చేసుకోక తప్పలేదు. అది కాదత్తా, మాడిన పప్పులో పన్నీరు పోయడమేమిటి? ఇది నేనెక్కడా వినలేదే అన్నాను. అయ్యో! ఆ మాడు వాసన రాకుండా ఉండటానికేనే నేనే చెప్పాను వాడికి కాస్త పన్నీరు పొయ్యమని. లేకపోతే వాడికా తెలివితేటలు కూడా ఏడ్చాయి. నా చిన్నప్పుడు మా ఇంట్లో వీడి అబ్బేగా వంట చేసేవాడు. అతను ఇంతే ఒట్టి చాదస్తుడు. రోజూ అన్నమో, పప్పో అడుగంటిస్తూ ఉండేవాడు. ఇక ఇట్లా గాదని మా నాయనమ్మ అతనికో ఉపాయం చెప్పింది. అడుగంటిన పప్పులో కాస్త పన్నీరు వేయమని. ఇక పన్నీరు పప్పంటూ పిల్లలం ఆ పప్పంతా తినేసేవాళ్ళం. ఇంకా అప్పటికి వెధవ పుట్టలా అని మా అత్తగారు చెప్తుంటే చేతులు నలుపుకుంటూ వినయంగా తల వంచుకున్నాడు వెంగళాచారి. వాళ్ళ నాయనమ్మ అడుగుజాడల్లో నడిచే మా అత్తగారు వెంగళాచారి ఏం మార్చినా ఎందుకు వెనకేసుకొస్తున్నారో నాకప్పుడు అర్థమైంది. ఒకప్పుడు వెంగళాచారి తండ్రి మా అత్తగారింట్లో వంట చేశాడు. అది ఆమె అభిమానానికి ముఖ్య కారణం. మా వాడు కాలేజీ నుండి వచ్చేశాడు. వస్తూనే నాయనమ్మా అంటూ పిలిచాడు. మా నాయన గదరా, నా తండ్రి గదరా, వస్తూనే నన్నే పిలుస్తాడు నా దేవుడు అంటూ మా అత్తగారు సంతోషపడిపోతూ మా అందరినీ మర్చిపోయి మనవడి నడం చుట్టూ చేతులు వేసి నడిపించుకుంటూ మేడ మీదకి వెళ్ళారు. ఆమె పైకెళ్ళగానే పనివాడు గుండుమనికి ₹1 ఇచ్చి హోటల్లో భోంచేసి రమ్మని పంపించాను. మా అత్తగారు సంబరపడిపోతూ కిందకి దిగొచ్చారు. ఏమేవ్, నా మనవడికి రేపు లీవట. ఇంట్లో భోంచేస్తానన్నాడు. రేపు వాడికి బాదాం కీరు కావాలట. ఒరేయ్ వెంగళం, అబ్బాయికి రేపు ఫస్టుగా బాదాం కీర్ చెయ్యి అంటూ వంటవాడితో చెప్పారు. వంటవాడు ఒక్క క్షణం అయోమయంగా మా అత్తగారి వైపు చూసి చిత్తం చిత్తం, అలాగే, అంతకంటేనా? తప్పకుండా, అబ్బాయి గారు ఇంట్లో భోంచేస్తాననడమే ఒక విశేషం అంటూ సంతోషపడిపోయాడు. బాదాం కీరు చేయమన్నాడే గాని మర్నాడు మా వాడు ఎవరితో ఫ్రెండ్ బర్త్డే పార్టీ అంటూ భోజనానికి వెళ్ళాడు. ప్రొద్దుటే గుడికెళ్ళి భోజనాల టైంకు మనవడొస్తాడని ఎంతో ఆత్రంగా ఇంటికొచ్చిన మా అత్తగారు మనవడు ఎవరో ఫ్రెండ్ ఇంట్లో భోజనానికి ఆగిపోయాడని విని కాస్త నిస్పృహ చెందారు. ఇలాంటి వాడెందుకు అడగాలి బాదాం కీరు చేయమని? మహా తినేట్టు. అయినా వాళ్ళిద్దరూ ఏనాడు ఇంట్లో భోంచేశారు గనుక పోనీ నువ్వన్నా ఈరోజు ఒక ముద్ద తినవే అంటూ నన్ను బలవంతం చేశారు. విధి లేక ఆమెతో పాటు భోజనానికి కూర్చున్నాను. తిరువెంగళం వడ్డించడం మొదలుపెట్టాడు. పప్పు బాగానే ఉంది. బీన్స్ వేపుడు మాత్రం మాడిపోయి బొగ్గుల్లా కనిపించాయి. పులుసులో వేసిన వంకాయ ముక్కలు బాగా అడుగంటాయి. చారు ఏదో ఆయుర్వేదం మందు వాసనొచ్చింది. ఇక పచ్చళ్ళు మా అత్తగారు చేసినవే కనుక వాటి వాసన చిరపరిచితమే. చివర్లో సెగలు పొగలు కక్కుతున్న గిన్నె ఒకటి తెచ్చి మా ముందు పెట్టి గిన్నె మీదున్న మూత తీశాడు. గుప్పున ఉల్లి, వెల్లుల్లి, ఇంగువ, మసాలా, పన్నీరు
వగైరా అన్నీ కలగలిపిన నానా దివ్య పరిమళ సుగంధం ముక్కులు బద్దలయ్యేటట్టు వచ్చింది. చీచి అప్రాచ్యుడా, ఏమిట్రా ఈ కర్మం అంటూ మా అత్తగారు ముక్కులు మూసుకొని కంచం దగ్గర నుంచి చివాల్న లేచారు. వంటవాడు ఆపాదమస్తకం వణికిపోయాడు. తమరు క్రీరు చెయ్యమన్నారు. ఫక్కున నవ్వేశాను. క్రీరేమిట్రా? అదే బాదాం క్రీరు. మా అత్తగారు కూడా నవ్వాపుకున్నారు. నీ క్రీరు మండిపోను. ఇదేం క్రీరురా మసాలా కంపు కొట్టుకుంటూ. ఇదట్రా నేను చెయ్యమన్నది. లక్షణంగా తియ్యగా పాయసంలా ఉండాల్సిన బాదాం కీర్ను ఈ గతి పట్టించావేంట్రా? అసలు ఇది నువ్వు చేశావా లేక ఆ మసాలా విధవ మనీ చేశాడా? వంటవాడికి ముచ్చెమటలు పోశాయి. ఎంత మాట! వాడు చెయ్యలేదు. ఎట్లా చెయ్యాలో అడిగి తెలుసుకున్నా అంతే. ఓరి త్రాష్టం! వాడినడిగి తెలుసుకున్నావా? నీకు తెలీకపోతే తెలీదని అఘోరించకపోయినావా? అసలు నాతో ఎందుకు చెప్పలేదు నువ్వు? చిత్తం. తమతో మనవి చేసుకుందాం అనుకున్నాను గాని, ప్రొద్దుటే తమరు గుడికి వెళ్ళేటప్పుడు అడిగితే బాగుండదని ఊరుకున్నా. అమ్మగారు పూజలో ఉండిపోయారు. ఏం చెయ్యాలో తెలియక మదనపడుతుంటే గుండుమని అయ్యోరేమో, నే చెప్తా చెయ్యి అన్నాడు. రక్షించావురా నాయనా అనుకుని వాడు చెప్పినట్టల్లా ముక్కులు మూసుకొని చేసేశాను. పెద్దవాడు వంటవాడి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి పాపం. హారి దొంగ బడవా! అసలేడీ మసాలా విధవా? అంటూ గుండుమణి కోసం వెతుక్కుంటూ పెరట్లోకి వెళ్లారు మా అత్తగారు. వంటవాణ్ణి చూస్తే జాలేసింది. అసలు వాడెట్లా చేయమని చెప్పాడు అని అడిగాను. వంటవాడు కళ్ళు తుడుచుకుంటూ చెప్పుకొచ్చాడు. ఒరే అబ్బీ, నాకా బాదాం క్రీర్ చేయడం రాదు. నీకేమైనా వచ్చునా అని అడిగాను. ఓ, అదేం పెద్ద కష్టం కాదు. 2 ఉల్లిగడ్డలు, 2 వెల్లుల్లిగడ్డలు తరిగి పెట్టుకో. బాదాం పప్పు, ఆ ఉల్లిగడ్డలు ముక్కలు, పచ్చిమిరపకాయలు, అల్లం, చెక్క, లవంగం, యాలకులు, కాస్త ఇంగువ చేర్చి మెత్తగా రుబ్బు. ఒక సేరు పాలలో కొద్దిగా పెరుగు కలిపి పొయ్యి మీద పెట్టు. బాగా మరగనిచ్చి ఈ మసాలా ముద్దను మరిగే పాలు పెరుగులో కలిపేయి. చివర్లో కాస్త క్రీమ్ పోసేయి. అదే క్రీర్ అని గిన్నెలోంచి శబ్దం వస్తుంది. దించేయి. అదే బాదాం క్రీరు అంటూ పనివెదవ వంటవాడికి క్రీరు చేసే విధానం విశదీకరించాడట. పాపం వాడు చెప్పింది తూచా తప్పకుండా భక్తిగా చేసేశాడు చాదస్తుడు. మా అత్తగారికి పనివాడు కనిపించలా. ఎక్కడో దాక్కున్నాడు. పన్నీరు పప్పు పెట్టిన వంటవాణ్ణి వెనకేసుకొచ్చినందుకు వాడు కావాలని చేశాడు. ఆ మసాలా వెధవ నాకెక్కడా కనిపించలా. రాని చెప్తా అంటూ కాళ్ళు చేతులు కడుక్కొచ్చి భోజనానికి కూర్చున్నారు. ఈలోపుగానే ఆ మసాలా గిన్నె పెరట్లో అంట్లల్లో పడేయించాను. భోంచేసి హాల్లోకొచ్చి కూర్చున్నాం. మా అత్తగారు, నేను. ఉన్నట్లుండి పెరట్లోంచి ఏదో గోల బయలుదేరింది. పనివాళ్ళు దెబ్బలాడుకుంటున్న అరుపులు వినిపించాయి. మా అత్తగారు కంగారు పడుతూ పెరటి వైపు పరిగెత్తారు. నేను ఆమె వెనకాలే వెళ్ళాను. పనిమనిషి ఎల్లమ్మ అంట్లన్నీ ముందేసుకొని కుళాయి తిప్పితే నీళ్లు రాలేదట. పక్కనే ఉన్న బావిలో నుంచి 2 బిందెల నీళ్లు తోడియమని గొడ్ల పనివాడు సుబ్రమణిని అడిగిందట. అటువంటి సమయం కోసమే కాచు కూర్చున్న ఆ కొంటె వెధవ బావిలో నుంచి నీళ్లు తోడి తెచ్చినవాడు ఊరికే ఇవ్వక కాసిని నీళ్లు ఆ పని మనిషి ఒంటి మీద పడేటట్లు చేయి విదిల్చాడట. తక్షణం వాడి మీద గజ్జెల గుర్రంలో విరుచుకుపడింది ఎల్లమ్మ. వాడిదేం లక్ష్యం చేయకుండా నవ్వుకుంటూ మామిడి చెట్టు కింద తన పని తాను చేసుకుంటున్నాడు. నవ్వుతావేంరా నడమంత్రపు గాడిదా, సిగ్గు లేకుండా! ఇవేం పనులురా? ఆంబోతులా ఊరి మీద పడితే ఊరుకుంటారనుకుంటున్నావా? ఎమకలు విరగ్గొడతారు పాపం. దాని పనేమిటో అదేమిటో. ఒకళ్ళ జోలి దానికి అక్కర్లేదు. నిప్పులాంటి పిల్ల. నీకేం పోయే కాలంరా దాని జోలికి పోయావ్ అంటూ మా అత్తగారు చివాట్లు పెడుతుంటే సుబ్రమణి బ్రాండో స్టైల్లో నవ్వాడు. వాడు మెర్లిన్ బ్రాండోలో ఉంటాడని మా వాడు వాడిని బ్రాండో అని పిలుస్తుంటాడు. అది నిప్పు కాదు పెద్దమ్మ, ఒట్టి పప్పు. అదంతా పైకే. దానికంతా ఉందిలేండి యవ్వారం అంటూ ఈలేస్తూ ఎల్లమ్మ వైపు కొంటెగా చూశాడు. అది కూడా వాణ్ణొక ఓరచూపు చూసి ఏమీ ఎరగనట్లు తన పని తను చూసుకోవడం మొదలెట్టింది. ఎల్లమ్మ పనిలో చేరాక నేనెప్పుడూ దాన్ని పరీక్షగా చూడలేదు. చామనఛాయగా ఉన్న చిలకలా అందంగా ఉంది. అంతవరకు అఘాయిత్యంగా కేకలేసిందే గాని దాని ముఖంలో కోపం గాని అవమానం గాని మచ్చుకైనా కనిపించలా. ఎల్లమ్మా అంటూ పులికేక వినిపించింది.
వెనక్కి తిరిగి చూసాం. దాని మొగుడు. మా పక్కింట్లోనే వాడు పనిచేసేది. మా పెరట్లో ఏం గొడవ జరిగినా పిట్టగోడ మీద నుంచి వాడు చూస్తూ ఉంటాడు. జరిగిందంతా చూశాడో ఏమో, కోపంతో బుసలగొడుతూ వచ్చి నిలబడ్డాడు. క్రూరంగా ఉన్న వాడి కళ్ళు సుబ్రమణి మీద నిప్పులు కక్కుతున్నాయి. మా అత్తగారికి వణుకు పట్టుకుంది. గబగబా నా దగ్గరికి పరిగెత్తుకొచ్చారు. ఒసేయ్, వీళ్ళు కొట్టుకు చచ్చేటట్లున్నారు. పోలీసుల దాకా పోకముందే ఆ పోకిరీ విధవని దాన్ని పంపించేద్దాం. అంట్లు కావాలంటే నేనో వెంగళమో తోముతాం అంటూ గాబరా పడిపోయారు. ఏంటే, ఏం జరిగింది? నీ మీద నీళ్లు పోసాడా వాడు? చెప్పు, ఇప్పుడే వాణ్ణి నరికి పోగులేస్తాను అని గట్టిగా అరిచాడు ఎల్లమ్మ మొగుడు. వాడి చేతిలో కొడవలి కూడా ఉంది. ఓయమ్మా, ఏమిటే ఈ పీడ అంటూ గజగజలాడుతున్న మా అత్తగారు నా చెయ్యి గట్టిగా పట్టుకున్నారు. సుబ్రమణి నిర్లక్ష్యంగా ఈలేసుకుంటూ పనిచేస్తున్నాడు. ఎల్లమ్మ ఏం చెప్తుందోనని అందరం ఆదుర్దాగా ఎదురుచూశాం. ఏమీ ఎరుగని నంగనాచిలా, ఏంటి మావా, నీళ్ళేంటి, ఎవరు పోశారు అని ఎదురు ప్రశ్నేసింది మొగుణ్ణి. హారిదీని తస్సాదియ్యా, విన్నావంటే అంటూ నా చెవు దగ్గర గొనిగారు మా అత్తగారు. నిజం చెప్పు, వాడు నీళ్లు పోశాడా లేదా? అబ్బే లేదు మావా, ఆ యబ్బి నా ఊసుకే రాడు. కొలాయిలో నీళ్లు రాలేదని బాయి నీళ్లు తెచ్చిచ్చాడంతే. ఇంకా ఎప్పుడైనా ఈ వంటాయనే నా మీద చెయ్యేస్తా ఉంటాడు పోతావస్తా అంటూ 55 ఏండ్ల తిరువెంగళాచారి మీదకు తిప్పింది కథంతా. శ్రీహరి పాపము క్షమించుగాక అంటూ చెవులు మూసుకున్నాడు వెంగళాచారి. హౌరా హౌరా, ఏం కైకవే, ఏం కైకవే అంటూ ఎల్లమ్మ మొగుడు చూడకుండా గుండెలు బాదుకున్నారు మా అత్తగారు. ఎల్లమ్మ మొగుడు వంటవాడి వైపు భయంకరంగా చూశాడు. ఏం వంటాయినా, ప్రాణాల మీద ఆశ వదులుకున్నావా అంటూ ముందుకొచ్చాడు. హే శ్రీనివాస, ఏమిటి అభాండం? ఏనాడో శ్వసుకములను త్యజించి శరీర సౌఖ్యములను మరిచి వంట చెరుకు వలె సదా అగ్నిహోత్రం దగ్గర అలమటిస్తున్న నాకా ఈ అపవాదు అంటూ వాపోయాడు వంటవాడు. మలేరియా వచ్చిన వాడికి మళ్ళీ భయంతో వంటవాడు వణకడం చూసి గొడ్లను కడుగుతున్న సుబ్రమణి తలుపు చాటున నిలబడి తమాషా చూస్తున్న గుండుమని పడి పడి నవ్వడం మొదలెట్టారు. ఎల్లమ్మ చెప్పింది నిజమే. ఈ వంటాయన ఎల్లమ్మ అంటే పడి చేస్తాడు. ఇందుకు రోజు గిన్నెలు గిన్నెలు అన్నం, పులుసు, కూరలు పెద్దమ్మగారికి తెలియకుండా దొంగచాటుగా ఎల్లమ్మకిస్తూ ఉంటాడు అని చెప్పాడు గుండుమని. ఒక్క క్షణం అనుమానమేఘం మా అత్తగారి ముఖాన్ని ఆవరించింది. అది చూసిన వంటవాడు కంగారు పడిపోతూ మా అత్తగారి ముందు చేతులు జోడించి, అమ్మా, మీరు నన్ను సందేహిస్తున్నారా? దండించినా ఖండించినా మీరే పెద్దవారు, కాదనను. 1-2 సార్లు మిగిలిపోయిన పదార్థాలు ఎక్కువగానే ఇవ్వడం జరిగింది. కావాలని ఇవ్వలేదు. ఇది ఆ కుర్రవాడి కల్పన. నా మీద ఉండే ద్వేషం వల్ల చెబుతున్నాడు. వృద్ధిలోకి రావలసిన వాడు పెద్దవాణ్ణి నా మీద ఇటువంటి అభాండం వెయ్యదగునా? ఏనాడో శ్వసుకాలను త్యజించి శరీర సౌఖ్యాలను మరిచి అబ్బబ్బా, ఆపవయ్య నీ అష్టోత్తరం. అసలు నన్ను అడగకుండా మిగిలినవైనా సరే నిన్నెవరిమ్మన్నారు దానికి? ఈ ప్రశ్నకు ఉక్కిరిబిక్కిరయ్యాడు వంటవాడు. అయ్యో పెద్దమ్మగారు, చాలాసార్లు బియ్యం, పప్పు, చక్కెర, నెయ్యి, నూనె ఒక్కటేందిలేండి, శానా ఇచ్చాడు మీకు తెలియకుండా. తానెన్నిసార్లు కాఫీ తాగితే ఎల్లమ్మకు అన్నిసార్లు ఇయ్యాల్సిందే. ఒకసారి మీరు పాలడిగితే లేవన్నాడు. ఆ రోజు వీళ్ళిద్దరూ 6 సార్లు తాగారు కాఫీ. నేనెప్పుడన్నా రెండోసారి కాఫీ అడిగితే కసిరి కొడతాడు. ఒకసారి సినిమాకెళ్దాంరా అని కూడా పిలిచాడంట ఎల్లమ్మని. కదెల్లమ్మ అని అడిగాడు గుండుమని. అవును అంది నంగనాచిలా బుంగమూతి పెట్టి ఎల్లమ్మ. ఆ మాట విన్న ఎల్లమ్మ మొగుడికి ఎక్కడలేని ఆవేశం వచ్చి కొడవలి తీసుకొని వంటవాడి మీదకి దూకాడు. శ్రీనివాస అంటూ ఒక్క వెర్రి కేక పెట్టాడు వెంగళాచారి. మరుక్షణం సుబ్రమణి, గుండుమని వచ్చి అడ్డుపడి ఆపారు. ఇదే సమయమని వంటవాడు పూజగదిలోకి పరిగెత్తి తలుపులు మూసుకున్నాడు. ఆ పైన సుబ్రమణి, గుండుమని ఎల్లమ్మ మొగుణ్ణి పట్టుకోనుండడం చూసి మా అత్తగారు కాస్త ధైర్యం తెచ్చుకున్నారు. ఒరే అబ్బి, ఏమిట్రా నీ దౌర్జన్యం? నీ పెళ్ళాన్ని అదుపులో పెట్టుకోలేక కొడవళ్ళు, కత్తులు పట్టుకొని ఊళ్ళో వాళ్ళ మీద పోతే ఊరుకుంటారా? పోలీసులకి పట్టిస్తారు. దాని పని పాడు ఏమీ వద్దు. ముందు నీ పెళ్ళాన్ని తీసుకొని బయటికి నడు
అది ఎక్కడుంటే అక్కడ నిప్పు లేకుండానే అంటుకుంటాయి కొంపలు. ఊ నడవండి బయటికి అంటూ ఎల్లమ్మని, దాని మొగుణ్ణి తరమడం మొదలెట్టారు. ఏ దశ ఎందుకులే అని ఇడిసిపెట్టా అంటూ గుడ్లూరిమి చూశాడు సుబ్రమణిని. ఎల్లమ్మ మొగుడు. ఏం చేసేవాడు వేటి అన్నాడు సుబ్రమణి. ఏం చేసేవాణ్ణా అంటూ కొడవలి చూపించాడు ఎల్లమ్మ మొగుడు. మళ్ళీ పెరుగుతోందని మా అత్తగారు కంగారు పడ్డారు. పదండి పదండి బయటికెళ్ళి కొట్టుకు చావండి అంటూ మళ్ళీ తరమడం మొదలెట్టారు. గడ్డి కోసే కొడవలి చూపితే భయపడ్డానికి నేను వంటయ్యోర్ని కాదు అన్నాడు సుబ్రమణి. గడ్డి కోసేదా నిప్పి కోసేదా అంటూ సుబ్రమణి మీదకి దూకాడు ఎల్లమ్మ మొగుడు. అంతవరకు ఏమీ ఎరుగని దానిలా నిలబడి చూస్తూ ఉన్న ఎల్లమ్మ ఎక్కడ్నుంచి వచ్చిందో బలం. వద్దు మావా వద్దు అంటూ అంత మగాణ్ణి వాటేసుకొని ఆపింది. సుబ్రమణి మళ్ళీ బ్రాండో స్టైల్లో నవ్వేసి ఈలేసుకుంటూ గొడ్ల దగ్గరికి వెళ్ళిపోయాడు. రావే అంటూ పెళ్ళాం చేయి పట్టుకొని లాక్కెళ్ళాడు. వెనక్కి తిరిగి తిరిగి చూస్తూ వెళ్ళిపోయింది ఎల్లమ్మ. ఎల్లమ్మ పోగానే మా అత్తగారు కాస్త తెప్పరిల్లి, అది కాదే చూసావా దాని అఘాయిత్యం అన్నారు. అసలు ఎల్లమ్మకి సుబ్రమణి అంటే చాలా ఇష్టం అమ్మగారు అన్నాడు ముసిముసులు నవ్వుతూ గుండుమణి. ఓరి నీ ఇష్టం ముదనష్టంగాను, అది ఎంతైనా చేస్తుంది. అన్యాయంగా ఆ వెధవ మీద పడ్డదే పాపం. అసలేడీవాడు అంటూ ఆ వంటవాడి కోసం 4 వైపులా వెతికారు మా అత్తగారు. పూజగదిలో దాక్కున్నాడమ్మగారు అన్నాడు గుండుమని నవ్వుతూ. మా అత్తగారెళ్ళి పూజగది తలుపులు తట్టారు. దేవుడు ముందు సాష్టాంగపడి ఉన్న వంటవాడు ఒక్కసారి త్రుళ్ళిపడి శ్రీనివాస రక్షించు అంటూ అరిచాడు. ఎల్లమ్మ మొగుడే వచ్చాడని. మా అత్తగారికి నాకు నవ్వు ఆగలేదు. నేనయ్యా నీ భయం మండిపోను. అయినా దానికి అన్నిసార్లు కాఫీ ఇచ్చి గొంతు మీదకి తెచ్చుకున్నావు చూసావా అన్నారు ఏడిపించడానికి మా అత్తగారు. వంటవాడు చివాలున లేచి మళ్ళీ మా అత్తగారి ముందు సాష్టాంగపడి లెంపలేసుకుంటూ, అమ్మా మీరు నన్ను అపార్థం చేసుకున్నారా? ఏనాడో స్వసుఖాలను త్యజించి శరీర సౌఖ్యాలను మరిచి వంట చెరుకులో వంట చెరుకు వలె అబ్బబ్బబ్బా ఆపవయ్యా ఎగతాళి కన్నాన్లే కాఫీ వేలయింది అంటూ ఆ రోజంతా పని మనిషిని దాని మొగుణ్ణి తిడుతూనే ఉన్నారు మా అత్తగారు. మర్నాడు మామూలుగా తెల్లారుగట్ట వచ్చి పాలు పిండి గొడ్ల పని చేసే సుబ్రమణి పనికి రాలేదు. ఇంకా మా అత్తగారికి ఎక్కడ లేని చిరాకు వచ్చేసింది. కాసేపటికి గుండుమని పరిగెత్తుకుంటూ వచ్చాడు. పెద్దమ్మగారు అమ్మగారు అంటూ. పూజగదిలో ఉన్న నేను మా అత్తగారు ఏం కొంప మునిగిందోనని బయటకు పరిగెత్తుకొచ్చాం. ఏమిట్రా ఏమైంది ఎందుకలా రొప్పుతున్నావు అని అడిగారు. సుబ్రమణి ఇంక పనిలోకి రాడు అన్నాడు తలంచుకొని సిగ్గుపడిపోతూ. ఏరా వాడికేమొచ్చింది అన్నారు మా అత్తగారు. ఏం రాలేదు పెద్దమ్మగారు, ఎల్లమ్మని తీసుకొని ఎక్కడికో వెళ్ళిపోయాడంట. ఆ అంటూ మా అత్తగారు ముక్కు మీద వేలేసుకొని అలా ఎంతసేపు నిలబడ్డారో తెలీదు. నేను పూజగదిలోకి వెళ్ళాను. కథ సమాప్తం. ఈ కథ మీకు నచ్చిందనుకుంటాను. నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఎంకరేజ్ చేస్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ.